స్కిల్ కేసులో దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు గత నెల 17న రిజర్వ్ చేసింది. ఈ నెల 11 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉంటాయి. 20న తిరిగి సుప్రీంకోర్టు పునఃప్రారంభం కానుంది. మరోవైపు ఫైబర్ నెట్ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం విచారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఈ కేసు ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మీతో పాటు మనతో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి కృష్ణ, బ్యూరో చీఫ్ కృష్ణ కూడా లైవ్లోనే అందుబాటులో ఉన్నారు. రామారావు, చెప్పండి, ముందుగా రామారావు చెప్పండి, ఈ ఏదైతే ఉందో స్కిల్ కేసు కానీ అదే ఫైబర్ నెట్ కేసు కానీ దీనికి ఇంటర్లింక్ ఏముంది? అసలు దానికి సంబంధించి కేసు విచారించాలంటే ఈ కేసు ముందు క్వాష్ పిటిషన్కి సంబంధించి రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. కారణం ఏంటంటారు? ఎస్ స్వామి, ఏపీ ఫైబర్ నెట్ కేసుకి స్కిల్ కేసుకు కూడా లింక్ ఉంది. ఎందుకు అని అంటే స్కిల్ కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేసినప్పుడు 17A అంటే అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్, అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోకపోవడంతో 17A ప్రకారం అనుమతి తీసుకోకపోవడంతో ఆయన రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో చంద్రబాబుని స్కిల్ కేసులో రిమాండ్కు పంపిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏదైతే రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలి అని చెప్పి స్క్వాష్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. దీంతోపాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు కానీ, ఎన్ఎన్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు కానీ, లేకపోతే అసైన్ ల్యాండ్స్ కేసు కానీ, ఇసుక కుంభకోణం ఇసుకకు సంబంధించిన కేసు కానీ, లేకపోతే మద్యం కేసు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు కావడంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఆయన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది 2018లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తీసుకొచ్చిన సవరణల ప్రకారం 17Aని చేర్చారు. ఈ 17A కింద ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి మీద ఒక కేసు నమోదు చేయాలన్నా, విచారణ చేయాలన్నా కూడా తప్పనిసరిగా రాష్ట్ర గవర్నర్, అపాయింటింగ్ అథారిటీగా ఉన్న రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని చెప్పి కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ నిబంధన కూడా స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అనుమతి తీసుకోకుండా ఈ కేసులు నమోదు చేశారు. కాబట్టి స్కిల్ కేసులో ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే కానీ, లేకపోతే సిద్ధార్థ లూత్రా కానీ ఏదైతే వాదనలు చేశారో 17A ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ కేసు చెల్లదని చెప్పారు. మిగతా కేసులు కూడా దానికి సంబంధించినవే కాబట్టి 17A ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈ 17A మిగతా కేసుల్లో కూడా వర్తిస్తుంది. అందువల్లనే స్కిల్ కేసుకు కానీ, ఫైబర్ నెట్ కేసు కానీ, లేకపోతే ఇక్కడ విచారణ జరుగుతున్న ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు కానీ, తాజాగా నమోదు చేసిన మద్యం కేసు కానీ, లేకపోతే ఇసుక కేసు కానీ, రాజధాని అసైన్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావడంతో ఇవన్నీ కూడా 17Aకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారో ఆ క్వాష్ పిటిషన్ మీద వచ్చే జడ్జిమెంట్తో లింక్ అయి ఉన్నాయి. ఒక్కసారి క్వాష్ని సుప్రీంకోర్టు అలౌ చేసింది అని అంటే క్వాష్ పిటిషన్ ప్రకారం చంద్రబాబుకు 17A వర్తిస్తుంది. అందువలన రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాలంటే ఈ కేసులన్నీ కూడా పోతాయి. ఐపీసీలోని 409కు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ కృష్ణ గారు కూడా దీనికి సంబంధించి అప్పట్లో స్పష్టంగా చెప్పారు. 409 ఐపీసీలో 409 అనేది మనీ ట్రయల్కి సంబంధించింది. ఈ మనీ ట్రయల్ అనేది ఈ కేసుల్లో ఎక్కడా కూడా చంద్రబాబుకు మనీ చేరినట్టు కానీ, లేకపోతే
ఆయనకి క్విట్ ప్రోకో కింద క్విక్ బ్యాక్స్ వచ్చాయని చెప్పి చెబుతున్న దానికి కూడా ఎక్కడా ఆధారాలు లేవు. అందువలన ఒక్కసారి 17A కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 17A కింద పోయింది అని అంటే యాక్సెప్ట్ చేసింది అని అంటే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ని తప్పనిసరిగా ఈ కేసులన్నీ కూడా తేలిపోతాయి. అందువల్లనే ఫైబర్ నెట్ కేసును కూడా ఈరోజు సుప్రీంకోర్టు వాయిదా వేసింది 30వ తేదీకి. ముందుగా 27వ తేదీ అని నేను చెప్పినప్పటికీ కూడా 30వ తేదీకి వాయిదా వేయాలని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా చేసిన అభ్యర్థనకి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. అదేవిధంగా అప్పటి వరకు కూడా చంద్రబాబుని ఈ కేసులో పీటీ వారెంట్ కానీ లేకపోతే విజయవాడ ఏసీబీ కోర్టులో ఉండే పీటీ వారెంట్కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు సిద్ధార్థ్ లూత్రా అభ్యర్థన మేరకు ఆదేశించింది. దీపావళి సెలవుల తర్వాత క్వాష్ పిటిషన్ మీద తీర్పు ప్రకటిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో అందువల్లనే ఈ కేసును ఒకవేళ అది పోయింది అని అంటే మాత్రం క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి 17A చంద్రబాబుకు ఒత్తిస్తుందని చెబితే మాత్రం తప్పనిసరిగా ఫైబర్ నెట్ కేసు కూడా ఊరికినే తేలిపోయే అవకాశం ఉంది. ఆ కేసును కూడా డిస్పోజ్ చేసే అవకాశం ఉంది. అందుకనే ఈ రెండు కేసులకు సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కేసును 30వ తేదీకి వాయిదా వేశారు. దీపావళి సెలవులు ముగిసిన తర్వాత మీరు చెప్పినట్టుగా 19వ తేదీన దీపావళి సెలవులు ముగిసిన వెంటనే కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం క్వాష్ పిటిషన్పై జడ్జిమెంట్ ఇస్తామని ప్రకటించడంతో ఈ కేసుల భౌతవ్యం అన్నీ కూడా చంద్రబాబుపై ఇప్పటివరకు 6 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన భౌతవ్యం అంతా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. స్వామి రైట్ రామారావు, మీరు లైన్లో ఉండండి, కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ చెప్పండి, ఏదైతే ప్రశాంత్ సిద్ధార్థ్ లూత్రా 30కి వాయిదా వేయమన్నారో ఆయన పర్సనల్ రీజన్స్తో, దానివల్ల ఏమైనా క్వాష్ పిటిషన్లో వచ్చే తీర్పు ఏదైతే ఉందో అది కూడా 30కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా? ఈలోగా ఏమైనా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయా?